డాలర్స్ కావాలి, ఇండియా ఫెస్టివల్స్ చేయాలి, వీళ్ళ బిల్డప్లు నాన్సెన్స్. చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఒక పీస్ఫుల్ వీడియోని పోస్ట్ చేశాను, నా కల్చర్ని స్నోలో సెలబ్రేట్ చేస్తున్నట్టు. అది వైరల్ కూడా అయింది, మంచి కమెంట్స్ కూడా వచ్చాయి. సడన్గా ఒకడు వచ్చి డాలర్స్ కావాలి, ఇండియా ఫెస్టివల్స్ చేయాలి, బిల్డప్ నాన్సెన్స్ అంటారు. ఫెస్టివల్స్ అంటే ఇండియాలో మాత్రమే చేయాలని రూల్ ఎప్పుడైనా వచ్చిందా? ట్రెడిషన్కి వీసా స్టాంప్స్ ఉందా? ముగ్గుకి క్లైమేట్ రెస్ట్రిక్షన్స్ ఉందా? స్నోలో చేసిన, శాండ్లో చేసిన మన కల్చర్, మన హార్ట్ బీట్. లొకేషన్స్ చేంజ్ అయింది బ్రదర్, ఐడెంటిటీ కాలేదు. కానీ కొంతమందులు ఒక చిన్న రంగోలికి మొత్తం పర్సనాలిటీ క్రైసిస్తో ట్రిగర్ అయిపోతారు. నేను ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నా బ్రదర్, మీరు ఫ్రస్ట్రేషన్ సెలబ్రేట్ చేస్తున్నారు. డిఫరెన్స్ అది. అండ్ లెట్స్ బీ ఆనెస్ట్, నేను స్నోలో ముగ్గు పెట్టినా మీకు ఎందుకు పెయిన్? మీరు కమెంట్ చేసిన టోన్ చూస్తే డాలర్ కోసం వ్యూస్కి వెళ్ళిన వాళ్ళు అందరి మీద ఇన్సెక్యూరిటీ ఎక్కువగా పెంచుకున్నట్టు ఉన్నారు అని అనిపిస్తుంది. సో హియర్స్ అ స్మాల్ రిమైండర్, కల్చర్ని సెలబ్రేట్ చేయడం బిల్డప్ కాదు, మైండ్ సెట్ని అప్గ్రేడ్ చేయకపోవడం బిల్డప్. ఒకసారి మైండ్ సెట్ని అప్గ్రేడ్ చేయండి బ్రదర్, మీకు వేరే వాళ్ళ హార్డ్ వర్క్ పైన నాన్సెన్స్ కామెంట్ చేయడానికి కన్నా చాలా బెటర్ అనిపిస్తుంది. ట్రై చేయండి.